ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. సో ఎర్రచందనం, ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే, ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది. అందుకే దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధా పోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి. అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి గాయాలవడం ఏంటి, ఆ గాయాల నుండి రక్తం గారడం ఏంటి, ఆ రక్తం ద్వారా ఎర్రచందనం అనేటువంటి చెట్లు తయారు కావడం ఏంటి? అసలు మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, వారి సమస్యల్ని తీర్చడానికి. ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్తూ, కట్టుకథలు చెప్తూ, ప్రజల్ని మభ్యపెడుతూ, మస్కబెడుతూ ఇలా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇంకెంతకాలం నడిపిస్తారు? ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నటువంటి మీరు ప్రజల సమస్య గురించి మాట్లాడండి. ఎర్రచందనం మొక్కలు పెరుగుతున్నాయంటే అక్కడ వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్నాడని కాదు. ఎర్రచందనం మొక్కలు పెరగడానికి వాటికి అనుకూలమైనటువంటి ప్రదేశము, ప్రకృతి పరిస్థితులు, నీరు, భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు, కావలసినటువంటి ఆవాస కేంద్రము, ఇలా అన్నీ ఆ మొక్కకు సహకరించేటువంటి విధంగా ఉండడం వల్ల అక్కడ ఎర్రచందనం అనేటువంటి మొక్కలు పెరగగలుగుతున్నాయి. ఎర్రచందనం మొక్కలు అంటే కేవలం వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ప్రాంతంలోనే పెరుగుతాయంట. శేషాచలం కొండలు మొత్తము విస్తరించి ఉన్నటువంటి ఎర్రచందనం మొక్కలు ఇటువైపు కర్ణాటక, అటువైపు తమిళనాడు అడవుల్లో కూడా ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజల సమస్యల గురించి మాట్లాడి ప్రజల సమస్యల్ని పరిష్కరించండి. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ఇలా పిచ్చి పిచ్చి మాటలు చెప్తూ, ఇంకా ప్రజల్ని మభ్యపెడుతూ, మస్కబెడుతూ ఇంకా ఎన్ని రోజులు పబ్బం గడుపుతారు? ఇవన్నీ మానుకోండి. ప్రజల సమస్యల మీద మాట్లాడండి.